హాయ్ వ్యూవర్స్, అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ డే 4 అద్భుతమైన ఇన్నింగ్స్ అయితే సాగింది. మరొకసారి ఇండియాదే ఆధిపత్యం అని చెప్పుకోవచ్చు. సో మ్యాచ్ ఎలా సాగింది ఏంటి అనేది మనం పూర్తిగా వివరాలకు వెళ్ళిపోదాం. సో లెట్స్ మూవ్ ఇంటు ద టాపిక్. హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని, తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. సో 64 ఓవర్నైట్ స్కోర్ వద్ద ప్రారంభించిన టీమిండియాకి ఫస్ట్లోనే ఓవర్కాస్ట్ కండిషన్స్ని ఉపయోగించుకున్నారని చెప్పుకోవచ్చు. కాకపోతే ఫస్ట్ 1 అవర్ కొంచెం స్లో స్టార్ట్ చేసినప్పటికీ ఎడ్జెస్ రూపంలో కరుణ్ నాయర్కి కొన్ని ఆపర్చునిటీస్ అయితే రావడం అయితే జరిగింది. బట్ దాన్ని యూటిలైజ్ చేసుకోలేకపోయాడు. మరొకసారి స్మాల్ క్యాన్యోకి అవుట్ అవడం అయితే జరిగింది 26 రన్స్కి. తర్వాత కేఎల్ రాహుల్ అండ్ శుభ్మన్ గిల్ కొంత పార్ట్నర్షిప్ చేశారు. 45 రన్స్ పార్ట్నర్షిప్ చేశారు. 50 దాకా వచ్చిన పార్ట్నర్షిప్ని బ్రేక్ చేశారని చెప్పుకోవచ్చు. జాష్ టంక్ ఈ వికెట్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. అయితే తర్వాత రిషబ్ పంత్ అండ్ శుభ్మన్ గిల్ ఇద్దరు కలిసి 67 దాకా తీసుకొచ్చారు ఈ పార్ట్నర్షిప్ని. అయితే 65 రన్స్ వేసి ఫస్ట్ టీ సెషన్ మొత్తం, సెకండ్ సెషన్ మొత్తం మంచిగానే సాగింది. కాకపోతే ఫస్ట్ సెషన్లోనే రిషబ్ పంత్ అటాక్ మొదలుపెట్టాడు. 10 రన్స్ దగ్గర ఒక ఆపర్చునిటీ వచ్చింది, 32 రన్స్ దగ్గర ఒక ఆపర్చునిటీ వచ్చింది. 10 రన్స్ దగ్గర జాక్ రాలీ క్యాచ్ డ్రాప్ చేయడం, 32 రన్స్ దగ్గర కూడా క్యాచ్ డ్రాప్ చేయడం జరిగింది. స్లోగా వెళ్ళిన బాల్ని కూడా స్లోలీ డ్రాప్ అవుతుంది. ఆ బాల్ ఈజీగా టైం చేసి క్యాచ్ పట్టొచ్చు అది, కానీ అంత ఈజీ క్యాచ్ కూడా డ్రాప్ చేశారు. ఫలితం హాఫ్ సెంచరీ. సో 65 రన్స్ వేసి సెకండ్ సెషన్లో అవుట్ అయ్యాడు. సెకండ్ సెషన్లో అవుట్ అయ్యే సమయానికి స్కోర్ 236 ఇండియా స్కోర్. తర్వాత జడేజా అండ్ శుభ్మన్ గిల్ ఇద్దరు కలిసి 175 రన్స్ పార్ట్నర్షిప్ చేశారు. వీళ్ళ పార్ట్నర్షిప్ టీ సెషన్ వరకు సాఫీగా సాగుతూ వచ్చింది. మనతో పాటు ఇంగ్లాండ్ వాళ్ళు కూడా కొంచెం ఫ్రస్ట్రేషన్ చెందారు. ఎందుకంటే రన్స్ రావట్లేదు, డిఫెన్స్ ఆడుతున్నారు, స్లోగా వస్తున్నాయి రన్స్ కూడా, అది కూడా. అయితే ఇంగ్లాండ్ షార్ట్ పిచ్ డెలివరీస్ ట్రై చేశారు, వాటికి కూడా మన వాళ్ళు ఆన్సర్ చేశారని చెప్పుకోవచ్చు. అయితే అద్భుతమైన క్యాచ్ ద్వారా శుభ్మన్ గిల్ 161 రన్స్ అయితే చేసి అవుట్ అయ్యాడు. మరొక 100 చేయడం అయితే జరిగింది. సునీల్ గవాస్కర్తో సంయుక్తంగా 2వ స్థానంలోకి వచ్చాడని చెప్పుకోవచ్చు శుభ్మన్ గిల్. ఓవరాల్గా చూసుకుంటే 9th బ్యాటర్గా ఈ రికార్డు అందుకున్నాడు. సో ఆ తర్వాత ఎప్పుడైతే వీళ్ళ పార్ట్నర్షిప్ 175 రన్స్ పార్ట్నర్షిప్ బ్రేక్ చేశారో, లీడ్ అప్పటికే క్లోజ్ టు 600 వచ్చింది, 594 దాకా వచ్చింది. అయితే వాషింగ్టన్ సుందర్ పుణ్యమా అని 12 రన్స్ వేసిన ఆటౌట్లో ఉన్నాడు. అంతకంటే ముందు నితీష్ కుమార్ రెడ్డి మరొకసారి నిరాశపరచడం అయితే జరిగింది. ఫస్ట్ ఇన్నింగ్స్లో 1కి, సెకండ్ ఇన్నింగ్స్లో 1కి అవుట్ అవ్వడం జరిగింది. ఎలాంటి మార్పు లేదు. అయితే వాషింగ్టన్ సుందర్ కూడా మంచి రన్స్ చేయడం ద్వారా 12 రన్స్ చేయడం ద్వారా 600కి అయితే రావడం అయితే జరిగింది. 427కి ఆల్అవుట్ అయితే ఆల్అవుట్ కూడా కాదు, 6 వికెట్స్ పడ్డాయి. సో డిక్లరేషన్ అయితే ఇచ్చేశాడు శుభ్మన్ గిల్.
సో 608 టార్గెట్ అయితే ఇంగ్లాండ్ ముందు ఉంది. అనంతరం లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన ఇంగ్లాండ్కి ఆదిలోనే షాక్ అయితే తగిలింది. 11 రన్స్ వద్ద, అంటే 11 రన్స్ స్కోర్ ఉన్నప్పుడు జాక్రాలీ గోల్డెన్ డక్గా మొహమ్మద్ సిరాజ్ బౌలింగ్లో అవుట్ అవ్వడం జరిగింది. మొహమ్మద్ సిరాజ్ బౌలింగ్లో అవుట్ అయిన తర్వాత మరొక పార్ట్నర్షిప్ అయితే వస్తుంది అనుకుంటున్న టైంలో డకెట్ రూపంలో అద్భుతమైన డెలివరీతో ఆకాశ్దీప్ పెవిలియన్కి పంపించడం అయితే జరిగింది. అది ఇన్సైడ్ ఎడ్జ్ కూడా కాదు, ఇన్సైడ్లో వచ్చింది. ఇన్కమింగ్ డెలివరీకి బోల్తా కొట్టాడని చెప్పుకోవచ్చు. బౌల్డ్ అయ్యాడు. సో 25 రన్స్ వేసి అవుట్ అయ్యాడు. అంతకంటే ముందు ఇప్పుడైతే ఓలీ పోప్ అండ్ మన గ్రూప్ అయితే ఉన్నారు, హ్యారీ గ్రూప్. జో రూట్ని కూడా త్వరగానే అవుట్ చేశారు. ఎందుకంటే ఒకవేళ జో రూట్ ఉంటే మాత్రం కంపల్సరీ మ్యాచ్ డ్రా వైపు వెళ్తుంది. ఎందుకంటే ఒకవేళ ఆయన సెట్ అయితే మాత్రం అసలు వదలడు, మనందరికీ తెలిసిందే. ఒకవేళ సెట్ అయితే మాత్రం స్పెషల్ డెలివరీ కావాల్సిందే తనకి. సో 15 రన్స్కి జో రూట్ అవుట్ అయ్యాడు. ఇప్పుడైతే ఓలీ పోప్ 28 రన్స్ వద్ద, హ్యారీ బ్రూక్ 15 వద్ద ఉండడం అయితే జరిగింది. ఇద్దరి మధ్య పార్ట్నర్షిప్ కూడా క్లోజ్ టు 30-40 ఉంది. ఇంకా వాళ్ళకి కావాల్సింది 570+ టార్గెట్ అయితే ఉంది. ఈరోజు ఒకవేళ త్వరగా రెస్ట్రిక్ట్ చేస్తే మాత్రం ఇండియా గెలుపుకు అవకాశాలు ఉన్నాయి. జేమీ స్మిత్ కానీ ఇంకా ఎవరైతే ఉన్నారో అటాకింగ్ బ్యాటర్స్ చక్కటి పొజిషన్స్లో క్యాచింగ్ స్లిప్స్లో ఎలాంటి క్యాచెస్ కూడా డ్రాప్ చేయకుండా మంచిగా ఫీల్డింగ్ ఉండాలని అయితే కోరుకుందాం. సో ఈ మ్యాచ్ ఒక మెరాకిలే అవ్వాలి. అంటే ఇప్పటివరకు మనకి ఎడ్బాస్టన్లో బర్మింగ్హామ్ వేదికలో ఒక గెలుపు లేదు టీమిండియాకి. ఇంతకంటే సువర్ణమైన అవకాశం మరొకటి ఉండదు. కాబట్టి సో మంచిగా క్యాచెస్ విన్ మ్యాచెస్ కాబట్టి క్యాచెస్ని ఒడిసి పట్టాలని కోరుకుందాం. అండ్ డైవ్ కూడా మంచిగా డైవ్ కూడా మంచిగా త్రోస్ ఏవైతే ఉన్నాయో అవి మంచిగా ఉండాలి. ఫీల్డింగ్ చాలా బాగుండాలి. ఎందుకంటే ఈరోజు లాస్ట్ అండ్ ఫైనల్ డే, ఓవర్కాస్ట్ కండిషన్స్ కూడా ఉంటాయని అంటున్నారు. వర్ష సూచన కూడా ఉంది అంటున్నారు. ఒకవేళ అదే కనుక జరిగితే ఓవర్స్ తగ్గింపు చేయడం జరుగుతుంది. దానికి తగ్గట్టుగా డిఎల్ఎస్ మెథడ్లో కొన్ని రన్స్ అయితే చేస్తారు. మరి చూడాలి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక మన వైపు వికెట్స్ చూస్తే ఇంగ్లాండ్ వైపు ఫస్ట్ ఆఫ్ ఆల్ జోస్టన్కి 2 వికెట్లు, ఆ తర్వాత షోయబ్ బషీర్కి 2 వికెట్లు, క్రిస్ వోక్స్, బెన్ స్టోక్స్కి తలా ఒక్కొక్క వికెట్ అయితే రావటం జరిగింది. ఇక మన వైపు ఆకాశ్దీప్ మరొకసారి బౌలింగ్ హవా కొనసాగుతుంది. ఆకాశ్దీప్కి 2 వికెట్లు, మొహమ్మద్ సిరాజ్కి 1 వికెట్ అయితే రావడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మేము ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.